అంటే పస్కా బలి పశువును ఏ రోజైతే వారు అర్పించేవారో, ఏ దినము నాడైతే వాళ్ళు అర్పించేవారో, ఆ పశువు యొక్క స్థానములో ఈయన పస్కా బలి పశువుగా బలయ్యాడు. అనగా ఇంకా ఆ యొక్క బలులన్నీ హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ తన స్వజనులైన ఇజ్రాయేలుకు రాస్తూ అంటాడు అన్నట్టు, ఈ యొక్క అన్ని బలులు అంతకుముందు అయితే ప్రధాన యాజకుడు తనది కాని రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. కానీ యాషువా మెస్సీయ ఎప్పుడైతే రక్తము కార్చాడో ఆలయం యొక్క తెర చినిగింది, భూమి బద్దలైంది, భూకంపము కలిగింది, సూర్యుడు నలుపయ్యాడు. అంటే సృష్టి సాక్ష్యం ఇస్తుంది మన రక్షకుడు బలి అయిన ఆ యొక్క దినమును. ఈ సృష్టి సాక్ష్యం ఇస్తుంది. అనేక సమాధులు లేపబడ్డాయి. సృష్టిలో ఒక అద్భుత కార్యము జరిగింది. సో ఎవరు ఆ సృష్టిని కలిగజేసిన సృష్టికర్త సర్వలోక పాపముల యొక్క వారి యొక్క పాపముల నుంచి పరిహరించడానికి కొరకు ఆయన బలి అయిన దినము పస్కాను సిద్ధపరిచే దినము నాడు.